ఫ్లైట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్, డిలే అవుతుంది. దాంతో ఏమైపోయింది కొంచెం స్ట్రక్అప్ అయ్యారు. లేదంటే ఈ ఈస్ట్ బెల్ట్‌కి వెళ్ళాలంటే త్రూ వెస్ట్ ద్వారా రావాలి. సో, అప్పుడేంటి క్యాథే పెసిఫిక్‌ని వాడుకోవాలి. ఇటు హాంకాంగ్ వాడుకోవాలి. టోక్యో నిప్పన్ ఎయిర్‌లైన్స్ వాడుకోవాలి. అంటే వేరియస్ ఇటు సైడ్‌ది వాడుకోవాలి. అప్పుడు ఇబ్బందవుతుంది. చాలామంది స్ట్రక్అప్ అయ్యారు ఇంక్లూడింగ్ మీ. నేను నాకు ఫ్లైట్ టికెట్ ఉంది. క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ పెట్టాము చూడాలి. అంటే ఇఫ్ దట్ థింగ్ ఈస్ దేర్ అంటే లేదంటే మళ్ళీ ఐ హావ్ టు ఇప్పుడు ఇట్లా 20 అవర్స్‌లో అమెరికా ఎళ్ళాలి. అట్లయితే 50 అవర్స్ పడుతుంది. అట్లా నేనొక్కడే కాదు చాలా మందికి కూడా ఇంపాక్ట్ అయింది. సో, ఎమర్జెన్సీ టైమ్‌లో చాలా ప్రాబ్లమ్ అయితే అవుతది. అవుతది దీనివల్ల. 100% అవుతది. సో, నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ అమెరికా బెస్టేనా? అంటే మీరు ఇమాజిన్ చేయగలరు. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకి కూడా అమెరికా కంటే జపాన్ వైపు ఎక్కువ చూస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తుంది. నిజమేనా? ప్రపంచంలో అమెరికాని బీట్ చేసే కంట్రీ అంత తొందరగా రాదు. అది జపానే అనుకోండి, చైనా అనుకోండి, రష్యా అనుకోండి. కంట్రీస్‌గా ఎవాల్వ్ అవుతాయి. కంట్రీగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇంత పెద్ద కంట్రీ మనకు రిసోర్స్‌లీ అవైలబుల్ లేదెక్కడ. జపాన్ ఉన్నది చాలా చిన్న కంట్రీ. అక్కడ ఉన్నది వాళ్ళకి రిసోర్స్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ కంట్రీ వాళ్ళ ఫోకస్ దే మే నీడ్ సమ్ రిసోర్సెస్. దానికోసం హైర్ చేస్తారు. ప్రపంచం ఎప్పుడు కూడా ప్రతి కంట్రీ టాలెంట్ కోసం సెర్చ్ చేస్తుంది. దే గో బియాండ్ దేర్ కంట్రీస్. ఫస్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది ప్రతి కంట్రీలో. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. మన కంట్రీలో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, ఏం నీడ్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఇది గ్లోబల్‌లో ఉంది. హ్మ్. అంటే ఈ కంట్రీలోకెళ్ళి మనం తీసుకొని రావచ్చు అనేది. దానికోసం వాళ్ళు వీసా ప్రోగ్రామ్స్ చేస్తారు. వర్క్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు. దానికి వరల్డ్‌లో గ్రేటెస్ట్ ఇమిగ్రెంట్ టాలెంట్‌ని అక్వైర్ చేసే కంట్రీ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్. బిగ్గెస్ట్. దాని తర్వాత మిగతా కంట్రీస్. ప్లస్ ద ఫెసిలిటీస్, ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ద సెటప్ ఇన్ యూఎస్ ఈస్ వెరీ గుడ్. ప్లస్ 2 బిగ్గెస్ట్ డెమోక్రసీస్. ఒకటి ఇండియా, ఒకటి యూఎస్. ఇండియన్స్‌కి ఫస్ట్ కంట్రీకి వెళ్ళటానికి ఆపర్చునిటీ ఉంటే ఇఫ్ యూ గివ్ ఎన్ ఆపర్చునిటీ పీపుల్ విల్ గో ఐదర్ స్టడీ వీసా గాని, బిజినెస్ వీసా గాని, సెటిల్మెంట్ వీసా గాని అమెరికా వెళ్ళడానికి ఇష్టపడతారు. అమెరికా వీసా రిజెక్ట్ అయితేనే మళ్ళీ వేరే కంట్రీకి ఆలోచిస్తారు తప్ప ఇఫ్ యూ ఎవరినైనా ఇండియాలో మీరు అడగండి. ఫస్ట్ ప్రయారిటీ అమెరికా నుంచి తీసుకుంటారు. ఇన్ కేస్ అమెరికా రాకపోతే కెనడా వెళ్ళాలనుకుంటారు. కెనడా మంచిగా రాకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటారు. ఆస్ట్రేలియా రాకపోతే న్యూజిలాండ్ వెళ్ళాలి. లేకపోతే యూరోప్ వెళ్ళాలనుకుంటారు. లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటారు. ఇవాళ సౌత్ అమెరికాకి వెళ్తున్నారు. కరేబియన్ ఐలాండ్స్ కూడా వెళ్తున్నారు. ఓకే. విదేశాలలో అన్నిట్లలో సేఫెస్ట్ ప్లేస్ మన తెలుగు వాళ్ళకి. అంటే మీరు ఎప్పుడైనా సరే అమెరికా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? కరెక్ట్. చెప్పమంటారా? మనం ఇక్కడి నుంచి వెళ్తే మనకక్కడ గ్రీన్ కార్డ్ ఇస్తుంది. హెచ్1 ఇస్తుంది. సిటిజన్‌షిప్ ఇస్తుంది. మన పిల్లలు సిటిజన్స్ అయ్యాక మంచి మంచి జాబ్స్ ఇస్తుంది. మన పిల్లలు అక్కడ పుడితే వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే ఆపర్చునిటీ ఇస్తుంది. మిగతా కంట్రీస్‌లో గల్ఫ్ కంట్రీస్‌లో ఆపర్చునిటీ లేదే. హుహు. ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకున్నాం. కరేబియన్ కంట్రీస్‌లలో కూడా ఇంకా ఇప్పుడే అంత తొందరగా లేదు కదా! యూరోప్‌లో అంత తొందరగా ఇప్పుడిప్పుడు ఎవాల్వ్ అవుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్స్ మన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అట్లే వేరియస్ రేపు అమెరికాలో బార్న్ అయిన ఇండియన్ పర్సన్ కెన్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే. సో, ఈస్ అంటే గోయింగ్ టు అవకాశం అయితే ఉంది. ఉంది. చాలా ఆపర్చునిటీ. ఇవాళ మీరు గూగుల్ కంపెనీ సీఈఓ ఎవరున్నారు? ఇండియన్ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ మన తెలుగు ఆయన ఉన్నారు. అంటే అక్కడ టాప్ నాచ్ టెక్నాలజీ సిలికాన్ వ్యాలీలో కూడా మన వాళ్ళది ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకుంటున్నాం. మనకి ఏదైనా కంట్రీ ఫుల్ డెమోక్రటిక్ కంట్రీ. సో, యూ హావ్ ఎన్ ఆపర్చునిటీ. నేను అమెరికన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మైన్. ఐ ట్రీట్ దట్ యాస్ ఎ మైన్. మీ స్ట్రెంగ్త్‌ని బట్టి అది దాన్ని కోల్ మైన్ అంటారా? ప్లాటినం మైన్ అంటారా? గోల్డ్ మైన్ అంటారా? డైమండ్ మైన్ అంటారా? మీ ఇష్టం. మీరు ఎళ్లి ఆ కంట్రీలో అడుగుపెట్టిన తర్వాత మీరు చాలా మందిని అబ్జర్వ్ చేసి ఉంటారు. మిలియనీర్స్ అయ్యారు, బిలియనీర్స్ అయ్యారు ఇండియన్స్. అట్లా మిలియనీర్స్, బిలియనీర్స్ అయ్యగలిగే కేపబిలిటీ ఉండే కంట్రీ ఇస్తున్నది. ప్లస్ యూ కెన్ సెటిల్ డౌన్. యూ కెన్ ఓన్ ద ప్రాపర్టీస్. ఆ కంట్రీ అడాప్ట్ టోటల్లీ తీసుకుంటది. ఇట్స్ ఓకే. టోటల్ ఇమిగ్రెంట్ కంట్రీ. సో, మిగతా దేశాలతో పోలిస్తే అయితే అడాప్షన్ ఉంది. అలాగే అవకాశాలిస్తుంది. ఇస్తున్నారు. ఇందువల్ల ఖచ్చితంగా మనం దాన్ని మొదటి ప్రయారిటీగా కంట్రీ ఓన్ చేసుకుంటుంది. చూస్తున్నాం. అదే అంటే ఓన్ వాళ్ళని చేసుకుంటాం. ఇఫ్ యూ బార్న్ యువర్ హ్మ్. ఇన్ యూఎస్ యూ హావ్ ఎవ్రీ రైట్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. అవును. ఓకే. సో, ఇప్పుడు